హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం అమల్లోనికి రాగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఏదైనా తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవడం ద్వారా వారికి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకం అమల్లోనికి వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగింది. గతంలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 12 నుంచి 14 లక్షలు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటినట్లుగా ఆర్టీసీ అధికారులు వెలువడించిన గణాంకాలు చెప్తున్నాయి. ఇక బస్సులో పురుషులకు కేటాయించిన సీట్లోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. పురుషులు వారిని తమకు కేటాయించిన సీట్లలో నుంచి మహిళను లెమ్మని చెప్పలేక గంటల తరబడి నించొని ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు పురుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని, లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. ఈ మేరకు పలువురు పురుష ప్రయాణికులు వీడియోలు తీసి ఆర్టీసీ అధికారులకు రిక్వెస్ట్లు పంపుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అయితే ఫ్రీ బస్ జర్నీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఇబ్రాహీంపట్నం రూట్లో పురుషులకు మాత్రమే అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్ దర్శనమిచ్చింది. గతంలో మహిళలకు మాత్రమే అనే బోర్డుతో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. ఇప్పుడు పురుషులకు మాత్రమే అనే బస్సు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమ బాధలు అర్థం చేసుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందని ఆనందంగా చెప్పుకుంటున్నారు. మొగాళ్లకు కూడా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫోటోకు మగవాడు ధైర్యంగా ఇది నా సీటు అని కూర్చొని ప్రయాణించే రోజులు వచ్చాయి అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ రూట్లో మాత్రమే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతారా, లేక అన్ని రూట్లలోనూ తిప్పుతారా అనేది తెలియాల్సి ఉంది.